సమ్మర్ వచ్చిందంటేనే చాలు మొక్కల్ని కాపాడుకోవడం ఒక టాస్క్ అండి. వారానికి ఒకసారి తప్పకుండా వాటికి ఏదో ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్స్‌ని మనం ఇస్తూ ఉండాలి. 15 రోజులకు ఒకసారి ఇవ్వటం ద్వారా మొక్క ఆకులన్నీ కూడా మళ్ళీ పచ్చగా మారి ఇంకా మొక్క అంతా కూడా పువ్వులతో చక్కగా వికసిస్తుందండి. ఇది ఇవ్వడం వల్ల మన మొక్కలకి ఓవరాల్ గ్రోత్ అనేది ఉంటుందండి. అయితే దీనికోసం ముఖ్యంగా మనకు అవసరమైంది ఏంటి అంటే పపాయ అండి. ఈ సమ్మర్ లో మనకి అనేక రకాల ఫ్రూట్స్ అనేది మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. అందులో ఈ పపాయ అనేది ఒకటి. ఈ పపాయ పాడైపోయిన ఉంటాయి, అలాగే పీల్స్ ఉంటాయి. తిని పడేసే వస్తువులతో ఎన్నో రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మన గార్డెన్ లో ఉన్న అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి ఇచ్చామనుకోండి, మంచి ఫ్రూటింగ్ అనేది, ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. సో బయట అమౌంట్ పెట్టి మనము చాలా రకాల ఫర్టిలైజర్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనము తిని పడేసే ఈ కిచెన్ వేస్ట్ తోనే ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ అనేది మనం తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. సో మన గార్డెన్ లో మంచి ఫ్రూటింగ్ తీసుకోవాలన్నా, అలాగే ఫ్లవరింగ్ రావాలన్నా, ఫ్లవర్స్ పెద్ద సైజులో రావాలన్నా ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ 15 రోజులకు ఒకసారి ఇచ్చామనుకోండి, మంచి రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఇది పాడైపోయిన పపాయ అండి. నేను దీన్ని బాగా ఇలా స్మాష్ చేసేసి వాటర్లో బాగా కలిపేస్తున్నానండి. అలాగే బియ్యం కడిగిన నీళ్ళు డైలీ స్టోర్ చేసి పెడుతూ ఉంటాను. ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో బాగా ఈ పపాయని బాగా ఇట్లా అదిమేసి బాగా లిక్విడ్ ఫామ్ లో చేసేస్తున్నాను. అలాగే ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఎన్ని లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసేటప్పుడు మనం ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ వాడాలి. స్టీల్ కానీ అల్యూమినియం కానీ వాడకూడదండి. అలాగే బెల్లం యాడ్ చేస్తున్నానండి. బెల్లం ఎందుకంటే ఫర్మెంటెడ్ ప్రాసెస్ కోసం బెల్లం అనేది యాడ్ చేయాలి. ఒక 3 డేస్ అంతా పక్కన పెట్టేస్తున్నానండి. ఈ కంటైనర్కి మూత అనేది ఖచ్చితంగా పెట్టాలి. కొద్దిగా గ్యాప్ అయితే ఉండాలండి. ఎందుకంటే మనకు అందులో నుంచి గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇలా కర్రతో బాగా తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే పైన మళ్ళీ ఫంగస్ అనేది ఫామ్ కాకుండా ఉండాలంటే ఇలా మనం కదిలిస్తూ ఉండాలి. అలాగే డైలీ వచ్చిన బియ్యం కడిగిన నీళ్లను ఎప్పటికప్పుడు యాడ్ చేస్తూ వచ్చానన్నమాట. మనకి ఈ పప్పాయిలో చాలా రకాల విటమిన్స్ ఉన్నాయండి. అవి ఏంటి అంటే ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఐరన్, జింక్ ఇలా చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. సో ఈ మెగ్నీషియం ఉండడం వల్ల మొక్కలకి చాలా హెల్ప్ అవుతుందండి. ఫ్రూటింగ్ రావడానికి, వచ్చిన ఫ్లవర్స్ పెద్ద సైజులో రావడానికి, అలాగే కలర్ఫుల్గా వచ్చిన ఫ్రూట్స్ టేస్టీగా రావడానికి ఈ మెగ్నీషియం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఇవ్వడం వల్ల మన మొక్కలకి ఓవరాల్ గ్రోత్ అనేది ఉంటుందండి. ఈ ఫర్టిలైజర్ ఒక 15 రోజులకు ఒకసారి ఇచ్చామనుకోండి, మంచి గ్రోత్ అనేది మనము మన గార్డెన్ నుంచి తీసుకోవచ్చు. 15 రోజులకు ఒకసారి మందారపు మొక్కలకి ఇవ్వండి. ఈ విధంగా ఇవ్వడం వల్ల మెల్లగా మొక్కలకున్న ఆకులన్నీ కూడా మళ్ళీ గ్రీన్ గా పచ్చగా మారటం అనేది జరుగుతుందండి. మొక్కల్లో ఐరన్, మెగ్నీషియం లోపం అనేది సరి చేయబడి ఇంకా మట్టిని కూడా అసిడిక్ గా చేయడానికి ఇది ఒక నేచురల్ ఫెర్టిలైజర్ అండి. తర్వాత మనకి వచ్చే ఇంకొక సమస్య ఏమిటంటే, మొగ్గలన్నీ చిన్న సైజులో రావటం, పువ్వులన్నీ కూడా చిన్నగా విడకటం. సో మీ మందారపు మొక్కల్లో ఇలాంటి సమస్య వస్తున్నట్లయితే ఈ విషయాలపైన కాన్సన్ట్రేషన్ చేయండి. మొదటి కారణం ఏమంటే, మనకి వాతావరణంలో వచ్చిన మార్పుల వలన సమస్య అనేది ఏర్పడుతుందండి. ఎక్కువ మటుకు మనకి దేశీ వెరైటీస్ లోనే ఈ సమస్య మనము చూడగలుగుతాము. కానీ హైబ్రిడ్ వెరైటీస్ శీతాకాలంలో ఎక్కువ ఫ్లవర్స్ వచ్చే వెరైటీస్ లో ఈ సమస్య అయితే తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, ఏ మొక్కలో అయితే పువ్వులు మనకు తక్కువగా వస్తున్నాయో ఆ మొక్కను మన ఇంట్లో ఎక్కువగా మనకి ఎండ ఎక్కడ తగులుతుందో ఆ ప్లేస్ లో ఉంచేసేయండి. అప్పుడు మనకి అదే మన సమస్యకి పరిష్కారం అవుతుంది. ఎందువలన అంటే ఇది వాతావరణంలో వచ్చిన మార్పు వలన కాబట్టి దాని ఇంతకదే సాల్వ్ అవుతుంది. తర్వాత మూడవ సమస్య ఏంటంటే, మందారపు మొక్కపై వచ్చేది ఏ సీజన్ లో కూడా ఫ్లవర్ డ్రాప్ అంటారు కదా, అంటే మొగ్గలు రాలిపోవటం. ఇది ఎప్పుడైనా ఏ సీజన్ లో కూడా ఇలా మొగ్గలు అనేది రాలిపోతూ ఉంటాయండి. అంటే మొక్కలు అనేది స్ట్రెస్ కి గురి కావటమే అన్నమాట. ఇలా మొగ్గలు రాలిపోవడం, ఈ స్ట్రెస్ కి గురి కావటం అనేది వాతావరణంలో వచ్చిన మార్పుల వలన, అంటే టెంపరేచర్ పడిపోవటము, లేకపోతే వేడి ఎక్కువ కావటం, లేకపోతే చలి పెరగటం, మట్టి ఇలా సడన్ గా ఎండిపోవటం, మట్టిలో తేమ శాతం ఎక్కువ అవటం, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయండి. ఇవన్నీ కూడా మొగ్గలు రాలిపోవటానికి కారణమే.
అలాగే పెస్ట్ అండి. ఈ పెస్ట్ అనేది మనకి పువ్వుల్లోనే కాకుండా మొగ్గల్లో ఇలా మట్టిలో కూడా నిమటోడ్స్ అలాంటివన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలండి. ఇవి మొగ్గలో వ్యాపించి ఉన్నా లేదా మట్టిలో ఉన్నా అవి పైకి వ్యాపించి మొగ్గలు రాలిపోవటానికి కారణాలవుతాయి. కాబట్టి మన మొక్కల్లో పెస్ట్ అనేది అటాక్ అయినప్పుడు దాన్ని మనమే పరిష్కరించుకోవాలండి. దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఈరోజు వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి ముందుగా మనము చేయవలసిన పని ఏంటంటే ఏ మొక్క మీద అయితే ఇలా పెస్ట్ ఉంటుందో కీటకాలు ఉంటాయో చీమలు ఇవన్నీ కనిపిస్తాయో ఆ మొక్క మట్టిని ఇలా పైకి కిందికి బాగా కలియబెట్టాలి. దానివల్ల పైకి కిందికి ఇలా అనేదాని వల్ల ఏదైనా పెస్ట్ ఉన్నా చీమలున్నా బాగా పైకి వచ్చేస్తాయి. సో చనిపోతాయి అన్నమాట. అప్పుడప్పుడు మనము నీమ్ కేక్ అనేది 15 రోజులకు ఒకసారి మట్టిలో ఇలా మనము మొక్క చుట్టూ ఇవ్వడం వల్ల కూడా మంచి రిజల్ట్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికోసం చాలా సులువుగా ఇంట్లోనే ఒక పెస్టిసైడ్ ని తయారు చేసుకొని ఉపయోగించడం వల్ల చాలా రకాల సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. దానికి కావాల్సింది ఏమంటే మజ్జిగ అండి. మన ఇంట్లో మజ్జిగ ఉంటుంది కదా, ఒక 3 days అలాగే పక్కన పెట్టామనుకోండి బాగా పులిసిపోతుందండి. ఈ మజ్జిగ అనేది చాలా పలుచగా ఉండాలండి, బాగా చిక్కగా అవసరం లేదు. తర్వాత ఇంగువ అండి. ఇంగువ అనేది మనకి ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది. ఒకవేళ మన దగ్గర లేకపోతే ఇలా మనం వంట యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ ఇంగువైనా మనం యూజ్ చేసుకోవచ్చు. చిటికుడు మాత్రమే వేయాలండి, ఎక్కువ వేయకూడదు. కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోతే మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి బాగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. డైలీ 2 times మార్నింగ్ ఈవినింగ్ బాగా కర్ర సహాయంతో తిప్పుతూ ఉండాలండి, లేకపోతే పైన ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైనా కానీ ఇలాంటి ద్రావణాలని మనం తయారు చేయాలంటే ఇట్లా మనం ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేయాలండి. తర్వాత మనం నీడలోనే పెట్టాలి, ఎండలో మాత్రం పెట్టకూడదు. సో ఇది మంచి ఆర్గానిక్ పెస్టిసైడ్ అండి. ఇది మనం మట్టిలో కూడా వేయడం వల్ల మట్టి అనేది చాలా బాగా సారవంతం అవుతుంది. ఈ మజ్జిగని మనం స్ప్రే చేసేటప్పుడు ఇట్లా యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్ లో వేసుకొని స్ప్రే చేయండి. మనము ఈ స్ప్రేయర్స్ లో వేసామనుకోండి అవి డ్యామేజ్ అయిపోతాయి. సో ఆకులు పైన కింద బాగా తడిచేటట్లు ఇలా మనం స్ప్రే చేసామనుకోండి పెస్ట్ అనేది బాగా 100% కంట్రోల్ అయిపోతుంది. పెస్ట్ వచ్చిన తర్వాత మనం కేర్ తీసుకునే కన్నా పెస్ట్ రాకముందే మనము ఇలాంటి చిట్కాలు ఫాలో అయినాం అనుకోండి అసలు మన గార్డెన్ లో పెస్ట్ అనేది ఉండదు. ఇలా తయారైన ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ని అలాగే డైరెక్ట్ గా మొక్కలకి ఇవ్వకూడదండి, కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి చనిపోతాయి. కాబట్టి 1:10 రేషియోలో డైల్యూట్ చేసి ఇవ్వాలండి. ఒక మగ్గు లిక్విడ్ ఫర్టిలైజర్ అనుకోండి 10 mugs నార్మల్ వాటర్ అన్నమాట. అలాగా 1:10 రేషియోలో బాగా డైల్యూట్ చేసి మొక్కల సైజుని బట్టి మొక్కని ఏజ్ని బట్టి ఇవ్వండి. ఎక్కువగా ఇచ్చేసి కుండీలలో కింద పోయి వేస్ట్ చేసే కన్నా మొక్క పీల్చదగినంత ఇస్తే సరిపోతుంది అన్నమాట. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వల్ల మొక్క స్ట్రాంగ్ గా పెరిగి ఫ్లవరింగ్ రావడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది. వాటర్ బదులు ఇలాంటివి ఇచ్చేస్తానమాట. బాగా డైల్యూట్ చేసి ఇలా ఇస్తూ ఉంటాను. ఇచ్చే ముందు మట్టిని బాగా గుల్లగా చేసి ఇచ్చామనుకోండి మనం ఇచ్చిన వాటర్ కింద వేరు వ్యవస్థ వరకు వెళ్తుంది, చక్కగా అది పీల్చుకుంటుంది అనమాట. తప్పకుండా ఈ కేర్ అండ్ టిప్స్ ఫాలో అయ్యి ఈ మందారాలను పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి నేను ఆశిస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.